హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి స్వీట్ అయితే చేశాననమాట. మీరెవరైనా ట్రై చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ స్వీట్ పేరేంటనేది నాకైతే తెలీదు. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకుందాం. అండ్ అలాగే నేను ఫస్ట్ టైమ్ చేశాను. చాలా బాగా కుదిరింది. 5 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే సైడ్స్ అన్నీ నీట్‌గా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ మంచిగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్లో వాటర్ అయినా పోసుకోవచ్చు, లేదంటే మిల్క్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 లీటర్ పాలు పోసేసుకొని మంచిగా పాలు మరిగేంత వరకు చూసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకోవాలన్నమాట. చిక్కగా కాకుండా పలుచగా కాకుండా చూసుకోవాలి. మరీ చిక్కగా అయిపోతే ఐస్ క్రీమ్ అయిపోద్ది. ముందుగా తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్ని ఇలా అరేంజ్ చేసేసుకొని పాలు కొద్దిగా చల్లారిన తర్వాత వాటి మీద పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం ముందుగా బ్రెడ్ పీసెస్ ఏదైతే స్మాష్ చేసుకున్నాం కదా దానిపైన మంచిగా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఇంకో నెక్స్ట్ లేయర్ పెట్టేసుకొని బ్రెడ్ పీసెస్ ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా చాలా బాగా కుదిరింది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి తప్పకుండా. స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరింది అనమాట. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేశాను అనమాట. ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.